వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 86 నుంచి 90 వరకు చూద్దాం. ఆర్టికల్ 86 రాష్ట్రపతి సందేశం మరియు ప్రసంగం. ఆర్టికల్ 86 రాష్ట్రపతికి ఒక ప్రత్యేకమైన హక్కును ఇస్తుంది. అదేంటంటే పార్లమెంట్లోని ఏ సభకైనా సందేశం పంపడం లేదా సభకు స్వయంగా హాజరై ప్రసంగించడం. రాష్ట్రపతి లోక్సభకు సందేశం పంపవచ్చు, రాజ్యసభకి పంపవచ్చు, అవసరమైతే సభలో కూర్చొని మాట్లాడవచ్చు. కానీ రాష్ట్రపతి ఓటు వేయలేడు. ఎందుకు అవసరం అంటే రాష్ట్రపతి దేశానికి హెడ్ అయినా పాలన ఎలా సాగుతుంది అన్నది పార్లమెంట్కి తెలియచేయాలి. ఆర్టికల్ 87 రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం. ఆర్టికల్ 87 చాలా ముఖ్యమైన ఆర్టికల్. ఇదేం చెప్తుంది అంటే ప్రతి సంవత్సరం తొలి పార్లమెంట్ సమావేశంలో కొత్త లోక్సభ ఎన్నిక తర్వాత మొదటి సమావేశంలో రాష్ట్రపతి తప్పనిసరిగా ప్రసంగం అయితే చేయాలి. ఈ ప్రసంగంలో ప్రభుత్వం గతంలో ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది అన్నది ఒక పాలసీ స్టేట్మెంట్ లాగా చెబుతారు. నిజానికి ఇది ప్రభుత్వ ప్రసంగమే, కానీ రాష్ట్రపతి చదువుతారు అంతే. ఆర్టికల్ 88 మంత్రుల హక్కులు. ఆర్టికల్ 88 మంత్రులకి ఒక ప్రత్యేక సౌలభ్యం ఇస్తుంది. ప్రధానమంత్రి లేదా మంత్రి లోక్సభలో మాట్లాడవచ్చు, రాజ్యసభలో మాట్లాడవచ్చు. ఓటు మాత్రం వేయలేరు. వాళ్ళు ఆ సభలో సభ్యులే, బట్ ఓటు అయితే వేయలేరు. ఎందుకు అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం రెండు సభలకు సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి. ఆర్టికల్ 89 రాజ్యసభ చైర్మన్ మరియు ఉప చైర్మన్. ఆర్టికల్ 89 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యేసరికి ఆయనకి ఆటోమేటిక్గా రాజ్యసభ చైర్మన్ పదవి వస్తుంది. అలాగే రాజ్యసభ సభ్యులే తమలో ఒకరిని ఉప చైర్మన్గా ఎన్నుకుంటారు. ఆర్టికల్ 90 ఉప చైర్మన్ పదవీ కాలం. ఆర్టికల్ 90 ఉప చైర్మన్ పదవీ కాలానికి సంబంధించింది. ఉప చైర్మన్ అంటైనా రాజీనామా చేయవచ్చు, రాజ్యసభ మెజారిటీతో తొలగించవచ్చు. అతను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత వరకు ఉప చైర్మన్గా కొనసాగుతారు. ఇది రాజ్యసభలో క్రమశిక్షణను అయితే కాపాడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత కంటెంట్ కొరకి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.